నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక మనిషి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, సనాతన ధర్మం పాటిస్తూ జీవన ఆధారం కోసం వేరే ఇతర దేశాలకు వెళ్ళిపోయి, అక్కడ ఫేమస్ అయిపోయి, అక్కడున్న కల్చర్ మొత్తం చూసుకొని మన సనాతన ధర్మం గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్న ఒక మనిషి. ఇప్పటికే మీకు తెలిసే ఉండొచ్చు. అంటే ట్రావెల్ నా అన్వేషణ అని చాలా ఫేమస్ ఉన్న వ్యక్తే అనమాట. సనాతన ధర్మం గురించి ఒక మంచి విషయాలు చెప్తే దాన్ని ఎలానో మాట్లాడి, మనకున్న ఇక్కడ పెద్దవాళ్ళ గురించి గూడా తీసి, చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. దాని గురించి మీరేమంటారసలు? అమ్మా దీనికొక చిన్న సమాధానము. 6 మాసాలు స్నేహం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అని అంటారు. హ్మ్. ఆయనే భరతఖండాన్ని వదిలిపోయి ఇతర ఖండంలో బ్రతుకుతున్న వ్యక్తి. ఆ నీళ్ళు పాపం తను స్వీకరించాడు కాబట్టి అక్కడి ఆలోచనలో రావడానికి తప్పేముంది అతనికి? అతని ఆలోచన భావం అటువంటిది. హ్మ్. తను ఒక హిందువే. ఒక హిందూ ధర్మంలో పుట్టిన వ్యక్తి. ఒక్కటేంటి అనంటే మీరన్న వ్యక్తే మొన్న గరికపాటి గారిని కూడా ఒక వాక్యం వదిలేరు. అవును. అసలు ఆయనకేం తెలిసిన సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడాడు? ఏం అవగాహన ఉందంట? ఇప్పుడు సీతాదేవిని రావణాసుడు తీసుకోకపోతే రావణాసుర యుద్ధం అనేటువంటిది జరిగేదా? కురుక్షేత్రం ఎక్కడైంది? కురుక్షేత్రం మన దగ్గర స్థలం ఉన్నది. ఈయనే ఎక్కడెక్కడికో వెళ్ళేసి హ్మ్. ఈ హోటల్ ఇగో ఇది, కొన్ని నీచమైన పేర్లు కూడా ఉంటాయి వాటికి. ఈ హోటల్ పేరు ఇది, ఆ హోటల్ పేరు ఇది, ఇదిగో ఈ సముద్రము, నేను ఈ బోట్లో ఎక్కానని చెప్పేసి అసలు చూపించాడు తప్ప, అంటే ఇతర దేశాన్ని చూపించాడు. హ్మ్. అదే భారతదేశంలో ఉండి మన కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని, ఇక్కడ అంతు చిక్కని దేవాలయాలు మన దగ్గర చాలున్నాయి. కొన్ని వందలు ఉన్నాయి తల్లి. ఒక్కదాని మీదైనా అన్వేషణే వ్యక్తి అన్వేషణ చేశాడా? లేదు. ఏ పరంగా అది చెయ్యలేదు. అవునా? అలాంటి వ్యక్తి ధర్మం లేనివాడు, ధర్మం మీద బ్రతికినవాడు. అదేంటి, నేను తనది ఒక వీడియో చూసా. చైనాకి వెళ్ళి పాములను కప్పలను కూడా తిన్నాడుగా ఆయన. హ్మ్. అవునా కదా? అవును. ఆ వీడియోలు కూడా పెట్టాడు చాలా. ఎందుకంటే ఒకప్పుడు ఆయన వీడియోలు నేను కూడా చూసేటివాడిని అప్పుడప్పుడు, రెగ్యులర్గా ఏం చూడ. అది కూడా ఎట్లా, ఇన్స్టాలో. హ్మ్. తర్వాత వారి విషయంలో ఒక్క వ్యక్తి ధర్మంగా అయ్యప్ప దీక్షలో ఉండే ఇదే మీడియా ఛానల్ వ్యక్తి, వేదాంత్ అనే వ్యక్తి అద్భుతంగా మాట్లాడాడు. చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆ వేదాంత్ అనే వ్యక్తి. నువ్వు భారతదేశానికి వచ్చిన వెంటనే నిన్ను శిరస్సు ఖండించేస్తారా అన్నాడు. గరికపాటి గారు ఇచ్చే ప్రవచనాలు వీడేమని ఇవ్వగలుగుతాడా? లేదుగా. గరికపాటి గారు చెప్పేటువంటి యోగ్యత, చాగంటి గారు చెప్పేటువంటి మన సంస్కృత ధర్మము, ఎంతోమంది మన ధర్మాన్ని చూపించి మన ధర్మం గొప్పతనాన్ని చెప్పే వ్యక్తులు మన భరతఖండంలోనే ఉన్నారు. అవును. అవన్నిటినీ వదిలిపోయి ఎక్కడెక్కడో పిచ్చి కోతి లెక్క తిరిగే వాళ్లకు కోతి చేష్టలు ఎలా ఉంటాయి తల్లి? హ్మ్. అది ఎప్పుడు అరుస్తుందా, ఎలా అరుస్తుందా తెలియదు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం మీదకి అది పట్టుకునే ఎగిరేస్తూ ఉంటుంది. అది ఎగిరే కోతిని మనం ఎందుకు పట్టుకొని కూర్చోవాలి? ఇంకోటి కూడా చెప్తా తల్లి. ఒక ఏనుగు, హైందవ ధర్మం అనే ఏనుగు నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంది, కానీ చుట్టూరుగా పిచ్చి కుక్కలు ఉన్నాయి. అవి అరుస్తూ ఉంటాయి. కానీ అదే ఏనుగుకి ఒక్కసారి తిరగబడే ఆలోచన వచ్చినప్పుడు వీడి భవిష్యత్ ఏంటి? అవును. ఈ కుక్కల భవిష్యత్ ఏంటి? అన్వేషణే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా హిందూ ధర్మం మీద మాట్లాడే వ్యక్తులు? చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఆ ఏనుగు ఎప్పుడో ఒక్కరోజు మాత్రం తిరగబడుతుంది తల్లి. మళ్ళీ భరతఖండంలో అడుగు పెట్టాలి అని అంటే కాళ్ళ దగ్గర నుంచి కాదు, నరాల దగ్గర నుంచి, నాడుల దగ్గర నుంచి వణుక్కుంట కూర్చోవాలి వాడు. విన్నారా? కాబట్టి
హైందవ ధర్మాన్ని ఎవడైతే ద్వేషిస్తున్నాడో, ఎవడైతే హైందవ ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, బిడ్డా చూసుకుందాం పద. గురుగారు ఇప్పుడు ఒక మనిషి ఫేమస్ అవ్వాలంటే రాత్రికి రాత్రి అయిపోతూ ఉంటారు. అలా చూసిన సన్నివేశాలు కూడా మనకి చాలా ఉన్నాయి. అదేవిధంగా డౌన్‌ఫాల్ అవ్వాలంటే కూడా ఒక డే చాలు మనకి. అయితే ఆయన మాట్లాడిన తర్వాతకి చాలామంది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. తగ్గిపోయారు. అంటే ఆయన ఛానెలే బ్యాన్ చేద్దామన్న విధంగా కొన్ని లైవ్ కాల్స్ కూడా ఆయన మాట్లాడారనమాట. ఆడవాళ్ళు అసలు ఏ విధంగా తిడుతున్నారంటే ఆయన్ని ఇంకా మనం మాటల్లో చెప్పుకోలేము. ఛానెల్ కూడా బ్యాన్ చేయాలనే విధంగా ఉన్నారు. దాని గురించి మీరేమంటారండి? ఛానల్ బ్యాన్ చేయాలి అని అంటే అంత ఈజీ కాదు. హ్మ్. ఎందుకంటే మీరు కూడా ఒక ఛానల్ నడిపేటువంటి వారు, అది మీకు కూడా తెలుసు. ఒక ఛానల్ బ్యాన్ అవ్వాలంటే దాని మీద రిపోర్ట్స్ రావాలి, అవునా? అంటే దాన్ని లైక్ పక్కన రిపోర్ట్ అనేటివి ఉంటాయి కదా, అవును. వాటిని ఎక్కువగా రావాలి. అవి ఎక్కువగా వస్తే బ్యాన్ అనేది తొందరగా అవుతుంది. కానీ మీరన్న ఈ డౌన్ఫాల్ గురించి ఒక విషయం చెప్పమంటారా? సడన్గా మనందరం రాత్రి పూట నిద్రపోతున్నాము. నిద్రపోయే సమయంలో భూకంపం అనేది వస్తుంది. హ్మ్. అప్పుడేంటి పరిస్థితి? ఏ మనిషి అయినా సరే డౌన్ఫాల్ అవ్వడానికి ఆ ఒక్క అర సెకండు చాలు, అవునా? ఒక్క రోజుతో అవసరం లేదు. అవును. ఒక మనిషి పతనాన్ని కోరుకునేవాడు ఒక అర నిమిషంలో అయిపోతుంది. హ్మ్. మన శరీరానికి ప్రాణమే శాశ్వతం కాదు. ఛానల్ ఎక్కడ శాశ్వతంగా ఉంటున్నాయి? ఎంతోమంది ఇప్పుడు అన్వేషణే వ్యక్తి అనే కాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో ఛానల్స్ పెట్టుకున్నారు. కొన్ని కొలాబ్స్ అయిపోయినాయి. కాకపోతే కొన్ని ఛానల్స్ కొలాబ్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాంకర్స్, ఎడిటర్స్, మిస్టేక్ ఏదైనా జరిగి ఏదైనా. వాడికి ఒక యాంకర్ ఉన్నాడా? లేరు. ఒక ఎడిటర్ ఉన్నాడా? మొత్తం ఆల్ ఇన్ వన్‌గా ఆయనే చేసుకుంటూ ఉన్నారు. ఆల్ ఇన్ వన్. మరి వాడికి ఏం ఖర్చు ఉన్నది అక్కడ? వాడికి యూట్యూబ్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది, అవునా? కాబట్టి సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారనే విషయం వాడికి అర్థమైనప్పుడు వాడు ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకుంటాడు, ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాడు. హ్మ్. వాడు అలా వెళ్తాడు. ఛానల్లో బ్యాన్ చేసినంత మాత్రం వాడికి ఏమన్నా తగ్గిపోయిందా? ఇంకో ఛానల్ అయితే పెడుతున్నాడుగా. అవును. కానీ ఈ రిపోర్ట్ ఎలా ఉండాలి అని అంటే, అన్వేషణే వీడియో దేంట్లో వస్తే ఆ ఛానల్ బ్యాన్ అవ్వాలి అని పెట్టాలి. అంటే వాడు మాట్లాడి పంపించింది, అంటే మనం మాట్లాడింది అక్కడ ఇక్కడ వచ్చేది కాదు. తన వీడియో ఏ ఛానల్ వస్తే ఆ ఛానల్లో బ్యాన్ అయిపోవాలి. హ్మ్. ఎందుకంటే వాటి దాంట్లో రాత్రి 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు అని చెప్పారు, అవును. అవునా? హిందువులే 2 లక్షల మంది విషయం పక్కకు పెడితే నాస్తికులు ఎంతమంది ఉండొచ్చు అందులో? వాళ్ళ వల్ల అది పెరుగుతూనే ఉంది కదా. ఇక్కడ హిందువులే ఏం చేస్తున్నా నాస్తికులు పెంచే ఆలోచన చేస్తారు మళ్ళీ వీన్ని. ఎందుకంటే హిందూ ధర్మం మీద యుద్ధం చేయాలంటే ఎవడో ఒకటి రావాలి, ఎవడో ఒకటి పెట్టాలి. వీడు యూట్యూబర్, వీడినే పెట్టుకుందామని వాడిని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు, అవునా? అందుకోసం యూట్యూబ్కి నేను కోరుకునేటువంటి ఒక హైందవ ధర్మ రక్షకుడిగా ఈ అన్వేషణే వీడియో ఏవైతే తీసి పోస్ట్ చేస్తాడో, అది ఇన్స్టాలే కావచ్చు, యూట్యూబ్సే కావచ్చు, తన వీడియో పడ్డది అని అంటే ఆ ఛానల్ బ్యాన్ చేయాలి. హ్మ్. అలా చేస్తే వాడు ఇంకోసారి వీడియో తీయాలి అని అంటేనే భయం పుట్టాలి. హ్మ్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా తల్లి, శివాజీ గారు ఒక వీడియోలో ఆడవారిని ఏదో ఒక మాట అన్నారని ఇదే పొలిటెంట్ మీడియా నుంచి పరిగెత్తే వీడియో ఒకటి ఉంది, నేను చూసా. హ్మ్. అవునంటారా? అది చూసారా మీరు? అది మీ చూసాను. ఛానల్లో జరిగింది. ఇక్కడ నుంచి పరిగెత్తే ఒక వీడియో లెక్క వచ్చింది శివాజీ గారిది బయట. ఎందుకనంటే ఎవరైతే అడిగారని, ఒక స్త్రీని ఒక మాట అన్నందుకే స్త్రీలందరూ ఏకమయ్యారు. హ్మ్. స్త్రీలందరూ ఏకమయ్యారు. కానీ అదే స్త్రీని సనాతన హైందవ ధర్మ రక్షకులు, సనాతన హైందవ ధర్మాన్ని చూపించిన ఒక యోగ్యత అయినటువంటి సీతాదేవిని, ద్రౌపదిని మాట్లాడిన వాడి మీదకి ఎందుకో పోవట్లేదు. హ్మ్. ఒక యాక్టర్ అంటే కంటికి కనిపించిన ఆమెనంటే మాత్రము నీకు తప్పొచ్చింది. హ్మ్. కానీ మన ధర్మాన్ని హేళన చేసిన వాడికి మీరు యూట్యూబ్లో నుంచి అన్సబ్స్క్రైబ్ అవ్వడం కాదు, దమ్మున్న వాళ్ళు
వాడు ఏ దేశంలో ఉన్నాడో వెళ్ళి కనుక్కొని వెళ్ళి అక్కడ కొట్టడం ధర్మం. హ్మ్. అవునా కాదా? ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, ఈయన ఒక స్టార్ కదా, ఈయన ఏదో డౌన్ ఫాలో చేద్దామని చెప్పేసి ఈ రకంగా ఆలోచించారు కావచ్చు కొంతమంది. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నవాడిని వీసా కూడా క్యాన్సిల్ చేయించి తీసుకువచ్చి మొన్న శివాజీ గారిని ఒక చోట ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు కూర్చోబెట్టి అన్ని ప్రశ్నలు వేశారు. అవును. నువ్వు హిందూ ధర్మం మీద నువ్వు ఎందుకన్నావురా అని పిలిపించి వాడిని కూర్చోబెట్టి ప్రశ్నలు వేసి వాడిని ఏమన్నా జైల్లో వేస్తున్నారా? మీరేమన్నా వెయ్యట్లేదు లేదు. కదా. అంటే ఇక్కడ వీళ్ళనంటే ఒక్క లెక్క, వాళ్ళంటే ఒక్క లెక్కనా? అమ్మా, మీరందరూ కూడా ఒక స్త్రీమూర్తులే. మనం శ్రీరామనవమి వచ్చింది అని అంటే సీతారాముల వారి కళ్యాణము అత్యంత వైభవపేతంగా చేస్తున్నాము. అటువంటి సీతాదేవిని వాడు అపహాస్యం చేసినప్పుడు అది మాట్లాడాలని మీకు అనిపించట్లేదా? ఇంతవరకు ఈ విషయం ఎవరైనా తీసారా తల్లి? హ్మ్. సీతాదేవిని అందరూ అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు, కానీ ఎవడైనా సరే వాన్ని ఇండియాకు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడే రైట్స్ ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ ఉన్న శివాజీ గారిని తీసుకుపోయి నువ్వు కూర్చోబెట్టినట్టు వీన్ని కూర్చోబెట్టు మొదలు. హ్మ్. కూర్చోబెట్టి వాడికి 3rd డిగ్రీ ఇవ్వండి. ఇదే విషయంలో మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలండి. అయితే ఇతర మతాలు చూసుకున్నట్లయితే ఏదైనా గొడవ జరిగితే అందరూ కలిసి దాని గురించి ఫైట్ చేస్తారు. చాలా ఇదిగా ఉంటారు. కానీ మన వాళ్ళని చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దాని మీద మాట్లాడకపోవడము, అసలు కలివిడిగా అంటే కలిసి మాత్రం అసలు ఉండరండి. దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఒక మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. బంగ్లాదేశ్‌లో కూడా మీరు చూసే ఉంటారు. ఆ ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళు ఒక 100%లో ఎవరో కొంతమంది అంతే. అందరైతే ఎవరేం మాట్లాడలేదు. దాని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి తల్లి? పక్కవాడు వచ్చి మనందరినీ చంపుకుంటూ పోతూ ఉన్నా కూడా హిందూ ధర్మము తల వంచుకొనే ఉంటుంది. ఎందుకు మాట్లాడాలి? పక్కవాడు ఎలా బతుకుతే నాకెందుకు? పక్కవాడు ఎలా చస్తే నాకెందుకు అనే ధర్మంలో మనమున్నాము తల్లి. హ్మ్. అక్కడి వరకు ఎందుకు తల్లి? ఒక దేవాలయంలో అర్చకుడు పూజ చేసుకుంటూ ఉంటే ఆ అర్చకుడిని కూడా ఒక వ్యక్తి నీవు చొక్కా తొడుక్కోవని చెప్పేసి అసలు ఒక పాట పాడిండు. బ్రాహ్మణుల మీద ఒక దరిద్రుడు ఒక రకమైన పాట పాడాడు. హ్మ్. వాడు హిందువే కానీ నాస్తికుడు. పుట్టడం హిందువే కానీ నాస్తికుడు. మనలోనే ఇలా ఉంటే ఆ! తర్వాత రెండవది, వీళ్ళందరూ మూఢనమ్మకాలు, దేవుడు లేడు, గీవుడు లేడు ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారే. నీ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయం వదిలిపెట్టేసేయి. నీ భారతదేశ విషయంలో ఎక్కడో ఉన్నటువంటి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, చైనాతో సహా మన ఆలయాలను కట్టించి ఒక్కొక్కరు వృద్ధి చేస్తూ మన ధర్మాన్ని అక్కడుండే మనుషులు వాడుతున్నారు. అవును. దేవాలయానికి వెళ్తే ఆడది ఖచ్చితంగా చీర కట్టుకొని వెళ్ళేటువంటి వారు అక్కడ. హ్మ్. ప్రతి ఒక్క ఆడవారు. మీరు ఎప్పుడైనా అమెరికాకు వెళ్ళారో వెళ్ళలేదో తల్లి, ఇతర దేశాల్లో చూడండి, పక్కన ఒక రూమ్ ఉంటుంది. హ్మ్. ఆ రూమ్లో ఆడవాళ్ళకు ప్రత్యేకంగా చీరలు ఉంటాయి. వారక్కడికి ఏ డ్రెస్సులో వచ్చినా భగవంతుని దగ్గరికి మాత్రము ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి వస్త్రాలు మార్చుకొని ఆ చీర మీద భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. నీ సాంప్రదాయము అక్కడుంది, నా సాంప్రదాయము అక్కడ ఉంది. అదే ఇక్కడ చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు దేవాలయానికి వస్తారు కదా, హ్మ్. చూడీదారులు కాదు, ఇలా కట్స్, ఇష్టం ఉన్నటువంటి జీన్ ఫైన్స్, టీ షర్ట్లు అవన్నీ వేసుకొని దేవాలయానికి పంపిస్తున్నారు. ఎవరైనా స్వచ్ఛంగా ధర్మంగా ఒక చూడీదారులో కానీ చీరధారణలో కానీ దేవాలయానికి వచ్చేటోళ్ళని చూపియండి ఒక్కరిని. అవును. పోనీ వీళ్ళ విషయం పక్కపడండి, మగవాడిని అడుగుతున్నా ఫస్ట్. నేను ఆడవాళ్ళ విషయం పక్కపడండి. మగవాడు పంచ కట్టుకొని దేవాలయానికి రావాలి. ఎవడు వస్తున్నాడు? పంచ కట్టుకొని కూడా మగవాడు కూడా రావట్లే. ఎందుకనంటే నేను ఆఫీస్కి పోవాలి, నేను రాజకీయవేత్తను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక దేవాలయంలో అర్చకుడిగా ఉన్నా. హ్మ్. అంటే అంతకుముందు ఉండేది కాకుండా తర్వాత దేవాలయంలో అర్చకుడిగా ఉన్నాను. మా ఊరిలో మాదన్నపేట శివాలయము అని అంటారు. ఆ మాదన్నపేట శివాలయంలో ఈ గురుగారు మహా స్ట్రిక్ట్ అండి. ఎవరైనా సరే చాలా సాంప్రదాయంతో దేవాలయానికి రావాలి అని చెప్పేసి ఆయన ఖచ్చితమైన నియమాలు ఉంటాయి వారి అని ఆ దేవాలయం కట్టించిన ఆయనతో కూడా చెప్పడదే. ఆయన మరీ నాకు ఫోన్ చేసి పిలిపించుకొని
అయ్యా మీరు చెయ్యండి అని అన్నారు. నెల రోజులు చేశారు అతన్ని. నెల రోజులు. కరెక్ట్‌గా 31వ రోజుకి శివరాత్రి. ఆ చుట్టుపక్కల ఉండే కౌన్సిలర్లు ఫైంటు షర్ట్ మీద వచ్చారు. నేను అభిషేకం చేసుకుంటున్నావు, ఫైంట్ మీద ఉన్నావు, షర్ట్ మీద ఉన్నావు, వెళ్ళు, పంచ కట్టుకొని రా, నేను లోపలికి పంపిస్తా, అభిషేకం చేసుకుందావు. కానీ డ్రెస్సుల మీద వస్తా అంటే నేను రాజకీయవేత్తను, నేను ఒక కౌన్సిలర్ని, నువ్వు నన్ను పంపియవా? నువ్వు ఎవడైతే నాకేంది పో, నేను ఇంతే అన్న, నువ్వు ఎవడైతే నాకేంది పో, భగవంతునికి నువ్వు కౌన్సిలర్వి కాదు, భగవంతుడికి నువ్వు కౌన్సిలర్వి కాదు, భగవంతుడికి నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, భగవంతుడికి నువ్వు ఒక సీఎంఏ కాదు, ఆయన్నే ప్రైమ్ మినిస్టర్, ఆయన్నే సీఎం, ఆయన లేకపోతే నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, పో పక్క పోను అని చెప్పేసేసాను. ఆయన ఇంకేం చేశాడు, ఇంకో 3 కౌన్సిలర్లను ఆయన తీసుకొని వచ్చాడు. సుమారు నాకు ఇది ఒక 40 నిమిషాలు జరిగిన వాదన ఆ నలుగురితో. నేనైనా వాళ్ళని లోపలికి పంపించలేదు, అడుగు కూడా పెట్టని వాళ్ళ నేను లోపల. తర్వాత ఈ దేవాలయం కట్టించిన వ్యక్తి వస్తే ఆయన ఏం చేశాడు, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా అయితే మేము గుడికి రాము, ఏంటిది ఆయన ఇట్లా ఇట్లా అని చెప్పేసేసి అని అన్నాడు. అంటే ఆయన నేను పిలిచిండు, ఏంటండి ఎందుకు పంపించట్లేదు, గుడి కట్టించింది నేను, నువ్వు పంపి. అర్చకుడికే గుళ్ళో వాల్యూ లేదు తల్లి, నీకు హిందూ ధర్మం మీద ఏం వాల్యూ ఉంది? హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఆ బ్రాహ్మణుడికే వాల్యూ లేదు అక్కడ. నేను పంపియా, నువ్వు కట్టించిన వాడివి ఏంది, భగవంతునికైనా మీకైనా మధ్యలో ఉండి వారధిగా ఉండే వ్యక్తులం మేము, నువ్వేం చేసుకుంటావు అది చేసుకోపో అని చెప్పి. అది మాట్లాడిన వెంటనే స్వామివారి కళ్యాణం మీద శివపార్వతుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఉన్నాయి కదా చేసేది, నేను ఫైన్ షర్ట్ మీద అట్లనే కూర్చుంటే నువ్వు ఎందుకు చేయవో నేను చూస్తా అని అన్నాడు. ఆయన పక్కకి జరిపిన వాళ్ళ అల్లుడు కూతురుతో కూర్చోబెట్టిన, వివాహం చేపించేసిన, ఉదయం వరకు స్వామివారి క్రతువులన్నిటిని కూడా యథావిధిగా ఆచరింపజేసేసి ఇంటికి వెళ్ళిపోయినా అంటే తిరిగి మళ్ళీ నేను ఆ గుళ్ళో అడుగు పెట్టలే. వాడు ఇచ్చిన జీతాన్ని కూడా నేను ముట్టుకోలేదు, ఇచ్చే జీతాన్ని కూడా నేను ముట్టుకోలేదు. అంటే నేను ధర్మాన్ని కాపాడాలని చూస్తున్నాను. ఒక్కడి వల్ల అవుతుందా తల్లి? లేదండి. ఎంతమంది కలవాలి? హైందవులందరూ కూడా ఒక ఆయుధంలాగా మారాలి అని చెప్పేసేసి పూర్వము భజరంగల్ వారు కూడా పిలిపించారు, ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని కూడా రచయించారు. అవన్నిటిని కూడా వదిలిపెడుతున్నారు ఎవరు? మన హిందువులు. ఇంకొకటి హిందువులో ఒక్కటైతే ఉంది తల్లి, మీరేమన్నా అనుకోండి కానీ సంపాదించుకోవడంలో మాత్రం మొదలుపెట్టారు హిందువులు. సంపాదన కావాలి. ఎట్లా కావాలి? ఒక దేవుడు నా ఒంటి మీదికి పూనాడు, ఒక దేవుడు నా ఇంట్లో వెలిసాడు, ఒక దేవుడు నా ఇంటి తల మీద వెలిసాడు. ఆ ఒళ్ళు పూనకం, వాడికి పూనకం రావట్లా, కానీ పూనకం చెప్పుకుంటా, పూనకాలు వస్తున్నాయని చెప్పుకుంటా సంపాదించే డబ్బులు కావాలి. భగవంతుని తిట్టేవాడే పోనీ వాడేం చేసుకుంటా, నాకెందుకు, నాకు డబ్బులు వస్తున్నాయి అనుకునే స్వార్థపరులు మన హిందూ ధర్మంలో ఉన్నంత వరకు ఎప్పుడు కూడా హిందూ ధర్మం ఏకం కాదు. స్వార్థాన్ని వదిలి అసలైన కళ్ళు నేత్రాలు ఎప్పుడైతే తెరుచుకుంటారో ఆ క్షణం, ఆ రోజు మన ధర్మం నిలబడి ప్రతి ఒక్కరిని శిరఛేదన చేసుకుంటూ రావచ్చు. పూర్వంలో ఒక ముస్లింతను ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పోలీసులందరూ ఒక పావు గంట సేపు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ నరుక్కుంటా వచ్చేస్తా అనే వీడియో ఉంటుంది చూడండి. అంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే మాట మాట్లాడగలిగాడు. హిందువులను ఎవరినేమన్నా వాళ్ళు స్వార్థపరుల్లా, వారిని ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అంతవరకు ఎందుకు తల్లి? మాది వరంగల్ కదా, మా వరంగల్లో ఒక సాయిబాబా దేవాలయంలో ఉండేటువంటి అర్చకుణ్ణి అదే ముస్లిమ్స్ నడి రోడ్డు మీద కొట్టి చంపినా వెళ్ళిన వాళ్ళేడు. ఎందుకు చంపారో తెలుసా? కేవలం గుళ్ళో మైక్ సౌండ్ పెట్టినందుకే. ఆదివారం వస్తున్నది, క్రిస్టియన్స్ మాత్రము ఆదివారం రోజున మొత్తం చర్చిలో సౌండ్లు పెట్టుకుంటా, డీజేలు పెట్టుకుంటా డ్యాన్సులు వేయచ్చు. వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఒక రథోత్సవం చెయ్యాలి అని అంటే, ఒక పూజ కార్యక్రమం చేయాలంటే డీజేలకు హిందూ దేవాలయాలు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకు ఉచిత పర్మిషన్లు. వాళ్ళు ఏం చేయాలన్నా ఉచిత పర్మిషన్లు. హిందూ ధర్మానికి మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్కి ఇది కూడా ఒక సంపాదన. ఇవన్నీ కాదంటారా? ఇంతకరం ఉండంగా హిందూ ధర్మం ఎక్కడ ఏకమైంది? ఒక సీఎం హిందూ అయినా కూడా ఆ సీఎంఏ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడే.
ఒక ఎమ్మెల్యే హిందూ అయినా వాడు కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే వాడికి కావాలి ఓట్లు. హ్మ్. నిజాయితీ ఎక్కడుంది? ఒక్కరిని చూపించండి నిజాయితీగా. లేదు. ఇంకెక్కడదమ్మా హిందూ ధర్మం ఏకం అవ్వడం? ఇంకొంతమంది అంటారు, "ఆ, అయ్యే బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేవంటున్నారు. అసలైన రిజర్వేషన్లు మీకే ఉన్నాయి కదండి" అని అంటే, ఏం రిజర్వేషన్లు అంటే, మీ వంశ పూర్వీకుల దగ్గర నుంచి మొదలుకొని ఎన్నో దేవాలయాల్లో వేదాలు మీరే చదువుతున్నారు కదండి అని మాట్లాడాడు. హ్మ్. దానికి ఏం సమాధానం ఉంది? పూర్వమే ఈ ఈ క్రతువులు వీరు వీరు ఆచరించాలి అని చెప్పేసేసిన మనకంటూ ఒక ధర్మం ఉంది. హ్మ్. దాన్ని కూడా వ్యతిరేకతగా చూపిస్తున్నారే. నిజంగా చెప్పాలంటే ఈ క్షణంలో బ్రాహ్మణుడు అనేటువంటి వాడు లేకపోతే హిందూ ధర్మం ఎక్కడుండేది తల్లి? అవును. కేవలము అక్కడి వరకు ఎందుకు, రీసెంట్‌గా ఒకడిని పట్టుకొని జైల్లో వేశారు. ఎవరిని? వాడు శ్రీనివాస్ అనేటోడు అఘోరా అని చెప్పుకొని వచ్చాడు. హిందూ ధర్మాన్ని పరిపాలిస్తా అనుకుంటే వాడు హిందూ ధర్మాన్ని పరిపాలించడానికి రాలా. వాళ్ళను వీళ్ళను మోసం చేసుకుంటూ డబ్బులు సంపాదించడానికి కోసం వచ్చాడు. అది అవునా కాదా? అందరికీ అవును. తెలిసింది. అలాంటి విధవలు పుడుతూ ఉన్నంత సేపు మూఢనమ్మకాలకు, విధితత్వాలకు దారి ఎక్కడుందమ్మా? దారేది? ఏ పరంగా చెయ్యాలి ఇవన్నీ? ఎవ్వడు చూడు స్వార్థము ధనపరంగానే ఉంది తప్ప మన దేవుణ్ణి అన్నాడు అని ముందుకొచ్చి మాట్లాడే విధవలేడు. ఇంకోడు ఇదే యూట్యూబ్లో ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇట్లా అడ్డంగా పచ్చబొడ్డు నామాలు వేసుకొని త్రిశూలం వేసుకున్నాడు. వాడేమనంటే నేను 10,000 కోట్లు స్కామింగ్ చేయడానికి వచ్చిన, నేను అఘోరానే, హ్మ్. ఇట్లా పెట్టుకొని నేను మందు తాగితే అది చేస్తా అంటే, దేవుడి పేరు చెప్పుకుంటే వీడు వ్యసనాలు చేసుకుంటూ వ్యసనాలను అనుభవిస్తూ డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించాలంటే దారి ఏదై అంటే కేవలం హిందూ ధర్మం కాదని నిరూపించు. స్వచ్ఛంగా ఎన్నో ఆలయాలలో ధర్మంగా ఇప్పటి వరకు ఉంటూ పూజలు చేస్తున్న బ్రాహ్మణ్ణి నమ్మట్లా. ఇలాంటి వాళ్ళని ఇలాంటి నమ్ముతున్నారు. విధవలను నమ్మేసి పైసలు పైసలు కుప్పలు పోస్తున్నారు. ఆయన నమ్ముకుంటే భగవంతుని అనుగ్రహం అన్న వస్తుంది. వీడిని నమ్ముకుంటే ఏం వస్తుంది? వాడు కామాఖ్య పోయినా అంటున్నాడు. మళ్ళీ వాడు మాట్లాడే విధానాల్లో సగం తెలుగు అయితే సగం ఇంగ్లీషు. హ్మ్. వాడు ఇంగ్లీష్ చదివిన వాడు వాడు ఏం చెప్పని చేస్తున్నాడంట అసలు? వాడు చేసిన సాధన ఏంటి? ఇంత దరిద్రులు ఉండగా హిందూ ధర్మం ఏకమవుతుందా? ఎక్కడేకమవుతుంది? అసలుకే కాదు. హ్మ్. ఇక్కడ స్వార్థపరులు అందరు ఉన్నప్పుడు నీకు హిందూ ధర్మం ఏకం ఎక్కడ అయింది? అవ్వదు కదా. అవ్వదు. మరి ఇంకేంటి తల్లి? హిందూ ధర్మం ఏకం కావాలి అని అంటే మనసులో కళ్ళల్లో ఉన్న పొర వదిలి నీవు మేలుకోవాలి. నిజమైన ధర్మాన్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు హిందూ ధర్మం ఏకమవుతుంది తల్లి. అంతే. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.